బ్యాక్ టు న్యూస్. ఇక నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని, వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిందితుడిని కాపాడేందుకు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిందితుడు మతిస్థిమితం లేనివాడు అంటూ పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక వైఎస్ఆర్సీపీ నేతలు. విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. మహానేత విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని, వెంటనే నిందితుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిందితుడిని కాపాడేందుకు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిందితుడు మతిస్థిమితం లేనివాడు అంటూ పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. నంద్యాల శ్రీనివాస సెంటర్ వద్ద వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఏదైతే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు వైఎస్ఆర్సీపీ నాయకులను వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మొదటగా నంద్యాల మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడతాం. ఏ విధంగా చూడొచ్చు అంటారు ఇది యొక్క దివంగత నేత విగ్రహాన్ని ధ్వంసం చేయడమే కాకుండా టీడీపీ నాయకులు నారా లోకేష్ కూడా దీని మీద ట్వీట్ చేయడం, దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? నిజంగా ఇది దురదృష్టకరమైన ఘటన. ఎవరు కూడా దీన్ని హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్నో కుటుంబాలకి, ఎన్నో లక్షల మంది కుటుంబాలలో వెలుగును నింపినటువంటి మహానేత. ఈనాటి వరకు అందరూ మహానేతని కొలుస్తున్న వాళ్ళే గాని ఈ రోజు ఇంతటి దుర్మార్గంగా తలం తీసేసిన వ్యక్తులు ఎవరు లేరు. వాస్తవంగా అయితే పోలీసు వాళ్ళతోటి అందరితోటి విచారించుకున్న తర్వాత వాళ్ళు మతిస్థిమితం లేని వ్యక్తి అని చెప్పేసి మొదట్లో చెప్తే వాస్తవమేమో అని చెప్పేసి మేము కూడా ఆలోచనలతోటి ఉన్నాం. ఇప్పటిదాకా అదే ఆలోచనతో ఉన్నాం. కానీ ఈ మధ్యలోనే తెలుగుదేశం నాయకులు 7 గంటలకో 6 గంటల 50 నిమిషాలకో ఘటన జరిగితే 15-20 నిమిషాల లోపలనే వైసీపీ నాయకులతోటి ఫోటోలు అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ల్లో ప్రచారం చేయడం మొదలుపెట్టారు. మతిస్థిమితం లేదు అని చెప్పినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆరోగ్య వివరాలకు సంబంధించిన సర్టిఫికేట్లు అన్ని కూడా వాట్సాప్ల్లో ఒక 15-20 నిమిషాల్లోనే దొరకడం ట్రాన్స్ఫర్ చేయడము స్టార్ట్ అయినాయి. వాళ్ళు చెప్తున్నటువంటి ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు నాడు ఆ వ్యక్తి ఒక ఫోటో, ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తూ ఒక పెద్ద బ్యానర్ నంద్యాల నడిబొడ్డున కట్టినటువంటి బ్యానర్. ఇది ఎప్పుడు తీసినారయ్యా అంటే 1 సెప్టెంబర్ 2023. అంటే 2023 మా ఎన్నికలకు మునుపు, 1 సంవత్సరానికి మునుపే ఈ ఫోటో ఒకటి, ఈ బ్యానర్ ఒకటి ఇదే నంద్యాల పట్టణంలో పెట్టుకున్నారు. ఈ రోజు కూడా ఫేస్బుక్ లో దర్శనమిస్తున్నాయి. రెండోది, నిన్నటిగాక మొన్న 2025 జూన్ 12వ తేదీన నష్యం మహమ్మద్ ఫెరోజ్ గారు, అంటే మన మంత్రి గారి సుపుత్రుడు, ఒక కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఆయన ఫేస్బుక్ లో ఆయనతో పాటు పక్కన నిలిచినటువంటి వ్యక్తి ఈ రోజు ఈ పని చేసినటువంటి వ్యక్తి. మీరు చూస్తే వెనకల అక్కడ కెమెరా కూడా కరెక్ట్ గా తలకాయ వెనకాల కెమెరా ఉంది. అక్కడ కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఈ కెమెరాకి సంబంధించిన విజువల్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు. 24/7 అబ్జర్వేషన్ లో ఉంటది.
అటువంటి దాంట్లో ఒక వ్యక్తి ఇలా చేస్తున్నాడంటే పోలీస్ వాళ్ళకి 2 నిమిషాల కూతవేట దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ రాలేకపోయినాడా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. మీరు చెప్పండి, అంటే చూస్తున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇది వాంటెడ్లీ చేసినట్టుగానే చాలా క్లియర్ కట్ గానే అర్థమవుతున్న పరిస్థితి. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ సంబంధించిన నాయకుడనో కార్యకర్తనో అని చెప్పేసి ప్రచారం కూడా జరుగుతుంది. ఇది ఒక డైవర్ట్ చేయడానికి వల్ల పార్టీ నాయకులంతా పాల్పడుతున్నారంటూ నారా లోకేష్ ఫిట్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే మీకేమనిపిస్తుంది? నారా లోకేష్ గారు మాట్లాడాల్సింది ఒకటే, ఉదయం అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే వాళ్ళే చేసుకున్నారని చెప్పడం. ఒకసారి మొత్తం సెప్టెంబర్ 23 పవన్ కళ్యాణ్ ఫోటో చూపించడం జరిగింది. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మంత్రి గారు కోరికమ్మడి కూడా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అంటే ఎవరు కార్యకర్త అని కూడా చెప్పాల్సి. అంతకుముందు ఎలక్షన్ల ముందు మా కార్యకర్త అయిపోయినా ఎలక్షన్ల కంటే ముందే 2023లో మీ పార్టీలో చేరి మీ పార్టీలోనే ఉన్న వ్యక్తి మా కార్యకర్త ఎట్టయితారు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పోలీసులను మాత్రం ఒక విషయంలో బాగా అభినందించాల్సిన అవసరం. జరిగిన ఇన్సిడెంట్ మీద మాత్రం ఏం ఆలోచన చేయలేదు, కానీ ఎవరైతే ఆ జంబులన్న అతను ఈ పని చేశాడో అతని సర్టిఫికెట్లు అతను స్థిమితం లేదని చెప్పే పరిస్థితిలో సర్టిఫికెట్లు తెచ్చిపెట్టుకుని విత్తిన్ గంట 3/4 గంట లోపల తెచ్చినందుకు మాత్రం ఖచ్చితంగా పోలీసులను అభినందించాల్సిన అవసరం. ఖచ్చితంగా పోలీస్ శాఖను కోరేది ఒకటే, మీరు ఎవరు తప్పు చేసినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. జమ్ములని చెప్తాను, మీరు సర్టిఫికెట్ డాక్టర్ సర్టిఫికెట్ తెచ్చుకోండి అంటే సెప్టెంబర్ సర్టిఫికెట్ ఇప్పుడు పెడతారా అంటే మీరు తప్పు చేస్తున్నారనేది ఇండైరెక్ట్ గా కనపడే పరిస్థితి. అంటే మీరు చేసే తప్పులు అంటే ఇండైరెక్ట్ గా మీరే దొరికిపోతున్నారు. మేము దొరికించుకోవాల్సిన అవసరమే లేదు. ఈ ఇన్సిడెంట్ జరుగుతానే మేము మా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇమ్మీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. ముందుగా మాకు చెప్పడము మెంటల్ రిటార్డ్ పర్సన్ అని చెప్పడం జరిగింది. మేమైతే పొద్దున నేను ఇక్కడే ఉండి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏ మాత్రము ఒకరిని నేను ఆపాదించలే, నిందించలేదు. ఇది తప్పు. ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా చేస్తే ఇది తప్పు. పార్టీలకు అతీతంగా మహానాయకుల స్టాచ్యూస్ అన్నిటినీ కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎవరైతే ఉన్నారో వాళ్లపైన చట్టపరంగా చర్యలు తీసుకోండి. వైఎస్ రాజశేఖరే కాదు, ఏ నాయకుని దానికి కూడా జరగదు. మా వైఎస్ఆర్సీపీ పార్టీ అటువంటి దానికి సపోర్ట్ చేయదు అని క్లియర్ గా మనం చెప్పడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమైతే ఉందంటే, మేము ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాము, 10 నిమిషాలు జరిగిన అరగంట లోపలే మేము ఇక్కడికి వచ్చినాము. అంతలోకే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి జంబులన్న అని చెప్పేసి వాట్సాప్ లో పెట్టడం జరుగుతోంది. మాకు అర్థం కానిది, అన్ని సంవత్సరాలది అరగంట లోపల మీరు ఎట్లా చేశారు? ఇన్స్పెక్టర్ గారిని సుధాకర్ రెడ్డి గారిని అడిగితే ఆయన సార్ 5 గంటలకు ఒక డ్యూటీ అయిపోతుంది, తర్వాత 7 గంటలకు ఒక డ్యూటీ వస్తుంది, ఆ మధ్యకాలంలో అతను చేసినాడు అని చెప్తాడు. 24 అవర్స్ డ్యూటీ చేయాల్సిన బాధ్యత పోలీసులకు లేదా? దీనికి నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తారు. అసలు మీకేమైనా అర్థం ఉందా? మీరు బాధ్యత గల వ్యక్తిగా ఉన్నారే, ఒక ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్నారే, ఒక మంత్రిగా ఉన్నారే, మీ ఇష్టం వచ్చినట్టు చెప్పడం తప్ప, రాష్ట్రాన్ని రావణకష్టం చేయడం తప్ప మీరేమైనా చేయడం జరుగుతూ ఉందా? దీనికైతే మేము పూర్తి బాధ్యత వహించాలి. మేము దీన్ని తీవ్రతరం చేస్తాము. ఈ రకంగా అవాకులు చవాకులు పేలితే మాత్రం ఊరుకుంటే కొచ్చనే లేదని చెప్పేసి మీ ద్వారా తెలుపుతున్నారు. పోలీసులు చర్యలు తీసుకోవాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి.